హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టేస్టీ ఫిష్ పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చేపల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి ఇలా. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు పసుపు కలిపి పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయాలి. ఉప్పు చూసి వేసుకోవాలండి, ఇందులో బాగా పట్టేస్తుంది ఫిష్కి. నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకొని ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుని వేసుకోవాలండి. ఈ చేపల పులుసుకి ఖచ్చితంగా ఇలాంటి గిన్నె ఉండాలండి. వెడల్పుగా ఉన్న గిన్నె అయితే పులుసు బాగా వచ్చింది, ముక్క చెదిరిపోకుండా ఉండిద్ది. ఇది గమనించుకోవాలండి మనం చేపల పులుసు చేస్తున్నప్పుడు. ఇది మా అత్తయ్య స్టైల్ చేపల పులుసు అండి. నెక్స్ట్ వచ్చేసి 3 స్పూన్స్ అల్లం పేస్ట్ వేస్తున్నారు. ఈ చేపలు వచ్చేసి 2.5 కిలో ఫిష్ అండి, అందుకని 3 స్పూన్స్ వేసారు అల్లం పేస్ట్. ఆనియన్స్ అల్లం పేస్ట్ బాగా వేగాలండి. ఈలోపు మనం చింతపండు నానబెట్టుకొని పులుసు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకు అప్పుడు ప్రాసెస్ ఈజీ అవుతుంది. చేపల పులుసుని చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి, లేకపోతే టేస్ట్ అసలు బాగోదు. నాకు పెద్దగా చేపల పులుసు చేయడం రాదు, మా అత్తయ్య దగ్గరే నేర్చుకున్నాను. అందుకని ఈ రెసిపీ మా అత్తయ్య స్టైల్లో చేసి ఈరోజు మీకు చూపిస్తున్నాను. నన్ను ఇదొక సబ్స్క్రైబర్ అడిగాడు, సో అందుకని చేస్తున్నాను. ఇది వేగిన తర్వాత పులుసు వేసుకోవాలండి. మా అత్తయ్య గారు వడగట్టేస్తారు పులుసు, పీచు లేదా ఇంకేమైనా అడ్డు ఉండకుండా పులుసు బాగుంటుందని అలా వేస్తారు. ఇదంతా మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి మంట, లేకపోతే అడుగంటిపోయిద్ది. ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. మనం ఈ స్టేజ్లోనే అన్నీ వేసేస్తామండి, ఉప్పు కారం మసాలాలన్నీ. అవి ఏమేమి వేసారో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక చిన్న టిప్ అండి, ఇది మరి ఎంతమంది చేస్తారో నాకైతే తెలీదు. ఈ చేపల పులుసు చేస్తున్నప్పుడు మనం మసాలాలన్నీ వేస్తాం కదండి. ఈ స్టేజ్లో ఉప్పు కారం పసుపు వేసాక ఒక చిన్న టీ స్పూను నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. కారం వేస్తున్నారు, ఈ స్టేజ్లోనే నెయ్యి వేసుకోవాలండి 1 స్పూను. మీరు వేస్తారో వేరో చెప్పండి. మా అత్తయ్య స్టైల్లో అయితే ఖచ్చితంగా 1 స్పూన్ నెయ్యి వేస్తారంట, టేస్ట్ బాగుంటుందని నాకు ఈరోజే చెప్పారు ఆ టిప్పు. పసుపు కారం, నెక్స్ట్ వచ్చేసి కొంచెం ధనియాల పొడి వేస్తున్నారండి అత్తయ్య. ధనియాల పొడి, జీరా పొడి కొంచెం, అలాగే కొంచెం మెంతి పొడి ఆవు పొడి కూడా వేసుకోవాలండి. అలాగే నేను చెప్పాను కదా నెయ్యి వేసుకోవాలని, ఈ స్టేజ్లోనే 1 స్పూన్ నెయ్యి వేసేసుకోవచ్చు. అన్నీ ఇలా ఉన్నప్పుడే వాటర్ అండి, మెయిన్ పులుసు పోసేటప్పుడు వాటర్ చూసుకోవాలి. వాటర్ కన్సిస్టెన్సీ తక్కువే వేసుకోవాలి, మనకి మళ్ళీ ఫిష్ ఉడుకుతున్నప్పుడు వాటర్ వచ్చేసిద్ది. సో పులుసు చిక్కగా తీసుకొని ఇలా ఉండాలండి. పులుసు కొంచెమే వేశారు అనిపిస్తుంది బౌల్లో, కానీ తర్వాత కర్రీ అయినాక మీరే చెప్తారు ఫిష్లోంచి వాటర్ వచ్చిందని. ఈ స్టేజ్లో మెంతి పొడి వేస్తున్నారండి అత్తయ్య. మెంతి పొడి ఇలా మరగాలండి బాగా. పులుసు మరిగిన తర్వాత కొత్తిమీర కూడా ఇప్పుడే వేశారు. పులుసు బాగా మరిగిన తర్వాతే మనం చేపలు వేసుకోవాలి. ఇందులో నూనె పైకి తేలుతుందండి మనకు తెలిసినప్పుడు. కొంచెం పంచదార కూడా వేస్తారండి మా అత్తయ్య, మీకు చూపిస్తున్నాను. అదొక టేస్ట్ వచ్చిందంట, నాకు తెలీదు. నేను నాన్ వెజ్ రెసిపీస్ తక్కువగా చేస్తానండి, నాకు పెద్దగా రావు నాన్ వెజ్ రెసిపీస్. ఇలా ఉన్నప్పుడు వేసుకోవాలండి ఫిష్. కనిపిస్తుంది కదండి, ఇలా బాగా మరుగుతుండాలి పులుసు, అప్పుడే టేస్ట్ వచ్చిందంట. చిక్కబడింది కదండి, దగ్గరికి అయిపోయింది పులుసు. ఈ టిప్స్ అన్నీ మీరు ఫాలో అయ్యి ఈ సండేకి మీరు ఇలా ప్రిపేర్ చేసుకోండి. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఈ స్టేజ్లో వేస్తున్నారండి. ఒక్కొక్క పీస్ వేసుకోవాలండి, మొత్తం ఒకసారిగా వేయకూడదు. చుట్టూరు పెట్టుకుంటూ ఒక్కొక్కటి రౌండ్గా వేస్తున్నారు అత్తయ్య. ఇలా పెట్టుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా మీకు ఎలాంటి వంటలు కావాలో కూడా కామెంట్ చేసేయండి, నెక్స్ట్ చూపిస్తాను. ముందు చాలా మంచి రెసిపీస్ రాబోతున్నాయి. ఫుడ్ గురించి మీకు ఏం రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేస్తే నేను వీడియో చేస్తాను. అలాగే ఒకవేళ ఫిష్ పులుసు ఎవరైనా ట్రై చేస్తే ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి.
ఇలా తిప్పాలండి. మెయిన్లీ చేపల పులుసుకి గరిటె పెట్టకూడదండి. ఇంకా ఇప్పటి నుంచి గరిటె పెట్టకూడదు, ఇలా తిప్పాలి కేవలం. అప్పుడే ముక్క చెదిరిపోకుండా ఉండిద్ది మనకి. అయిపోయిందండి, లాస్ట్ స్టేజ్కి వచ్చింది, కర్రీ అయిపోయింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చూసారు కదండి కర్రీ ఎలా ఉందో. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్.